హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా MT-15 బైక్ అయితే తీసుకున్నాను. సో తీసుకొని 10 డేస్ అవుతుంది. బైక్ అయితే హాస్టల్ ముందు అయితే పార్క్ చేశాను. సో ఎవరు వచ్చి మనకి ఇట్లా గీత అయితే పెట్టారు. సో కీతో డీప్గా మనకి ఇట్లా స్క్రాచ్ పెట్టారు. సో దీన్ని రిపేర్ చేయించడం కోసం షోరూమ్కి అయితే వెళ్ళాను. సో వాళ్ళు కుదరదు అని చెప్పారు, అది అవ్వదు అని చెప్పారు కలర్ చేయడము. సో నేనైతే వెంటనే గూగుల్లో సెర్చ్ చేశాను అన్నమాట. సో దీన్ని అయితే రిపేర్ చేయడానికి నాకు ఎంత కాస్ట్ పడిందో అండ్ వాళ్ళు ఎలా చేశారో ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో అండ్ లాస్ట్లో మీకు ఈ లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా మీకు కూడా ఇలా జరిగితే మీరు కూడా విజిట్ అవ్వచ్చు. చూడొచ్చు, వీళ్ళైతే ఉప్పు కాగితం తీసుకొని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో సో అక్కడ రబ్ చేస్తున్నారు అన్నమాట. సో అది చాలా డీప్గా వెళ్ళింది కదా, సో కొంచెం ఈక్వల్ అవ్వడానికి దాని గురించి అని చెప్పి వాళ్ళు దాన్ని అయితే ఈక్వల్ చేయడం కోసం అయితే రబ్ చేస్తున్నారు అన్నమాట. సో తర్వాత ఏంటంటే దీని మీద వీళ్ళు పెయింట్ అయితే అప్లై చేస్తారన్నమాట. సో అది ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో సో దాని గురించి వీళ్ళు అక్కడ రబ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు, అది ఈక్వల్ అయిందా లేదని చెక్ చేస్తున్నాడు. సో చూసినట్లయితే ఇక్కడ ఈక్వల్ అయితే అయిపోయింది. సో ఏదైతే మనకి గుంట అయితే పడిందో సో అది ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, ఇదైతే ఇప్పుడు అది ఈక్వల్ అయ్యేదాకా చేస్తూనే ఉండాలి. దొరికిందా మరి మ్యాచింగ్ కలర్? అంటే కంప్యూటర్లో ఇస్తారా లేకపోతే నార్మల్గా మీరు మిక్స్ చేస్తారా? నేమ్ చూసి మిక్స్ చేయి కలర్ నేమ్. గ్రే ఇది. అండ్ ఇక్కడ కూడా స్క్రాచెస్ ఉన్నాయి, ఇవి కూడా గీకినాయి. నాకు తెలిసి దానికి గీకాల్సిన అవసరం లేదు, జస్ట్ కలర్ వేసేస్తే అయిపోద్ది అంటాను. దీని మీద నార్మల్ కలర్ వేసేస్తే అయిపోతుంది. జస్ట్ కలర్ వేసేట కొంచెం లోపలికి ఉంది. కలర్ వేస్తే కవర్ అవ్వదా? లక్కం కొట్టాలి. సో వీళ్ళైతే ఇక్కడ కలర్ అయితే మిక్స్ చేస్తున్నారు అన్నమాట. సో మనకి మ్యాచ్ అయ్యే కలర్తో వాళ్ళు లైక్ గ్రే కలర్ అయితే తెచ్చుకున్నారు. సో వాళ్ళు వైట్ కలర్ని అయితే మిక్స్ చేస్తున్నారు. కొంచెం వైట్ కలపాలేమో కదా, కొంచెం వైట్ కలపాలేమో కదా, లేకపోతే థిక్ అయిపోతుంది. इसको पीछे वो देखी हूँ जो इसको आगे बढ़ना क्या नाम ये दूसरा इसको इतना छोटा नाम बढ़ता अंदर बाद में डाल लो दूसरा तुम
ఇక్కడ చూడొచ్చు వాళ్ళైతే మన బండికి కలర్కి మ్యాచ్ అవుతుందా లేదా అని టెస్ట్ అయితే చేస్తున్నారు అక్కడ పెయింట్ అప్లై చేసి. సో అదైతే మ్యాచ్ అయితే అయ్యింది. సో యా చూడండి మ్యాచ్ అయితే అయిపోయింది. లైట్గా అయితే కలర్ అయితే మిక్స్ చేస్తున్నారు. సో అంతా ఓకే అనుకుంటే వాళ్ళైతే అప్లై చేసేస్తారనమాట. లైట్ ఏమంటే ఇస్తా, లైట్ అంటే ఇస్తా, ఆపోజిట్ పోతుంది. बराबर है. ఓకే 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 బాయ్. ఇంత దూరం నుంచి చూస్తే తెలియదు. ఓకే మ్యాచ్ ఆరిపోతే ఇంకా క్లియర్గా మ్యాచ్ అవుతుంది కదా. ये उंगली से लगाए ना ऐसा दिख रहा, मशीन से मारे तो చింగంతా ఓకే అనుకున్న తర్వాత వీళ్ళు కలర్ని అయితే ఏదైతే మిషన్ ఉంటుందో అందులో అయితే కలర్ అయితే వేసేస్తారు. సో సో ఆ మిషన్తో అయితే మనకి కలర్ అయితే అప్లై చేస్తారన్నమాట. పాలిషింగ్ అంటారు కదా అదైనా లేకపోతే పోతుందా దాంతో రబ్ చేస్తే కలర్? चलेगा. ఎప్పుడు రబ్ చేసినా పోతుందా లేకపోతే ఇప్పుడే పోతుందా? सूखे बाद नहीं जाता, ड्राई रहने में तो ड्राई होने बाद नहीं जाता. ऐसे कच्चा था పోయింది కదా ఇప్పుడైతే. అదొకవేళ కరెక్ట్ లేదనుకో కలర్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇస్తారా? మొత్తం వేస్తారా కలర్ అంతా మొత్తం వేస్తారా? ఇది ఎందుకు వేస్తారు ప్లాస్టర్? ఓకే 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 నౌ ఇట్స్ ఓకే. సో ఫైనల్లీ క్లీన్ అయిపోయింది. నౌ ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ చిన్న డంట్ అక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది ఒక్కటి ఉంది, మిగతా అంతా క్లీనెడ్. మొత్తం అంతా గీతలు కానీ మొత్తం అంతా క్లీన్ చేసి మంచిగా పర్ఫెక్ట్.
हमारे ఓకే సో ఫైనల్లీ పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం నార్మల్ అయిపోయింది. సో మీకు కూడా ఎవరికైనా ఇలా జరిగితే మీరు లైక్ ఇక్కడ విజిట్ అయిపోండి. సో ఏ వెహికల్ అయినా ఏ కలర్ అయినా కూడా వీళ్ళు పెయింట్ అయితే చేస్తారన్నమాట. సో మీరు కూడా విజిట్ అవ్వచ్చు. షాప్ నేమ్ వచ్చేసి గౌజ్. ఇది మనకు వచ్చేసి బల్కంపేట్ ఫ్లైఓవర్ ఉంది కదా, సో బల్కంపేట్ ఫ్లైఓవర్కి పక్కన ఉంటుంది అన్నమాట, స్టార్టింగ్లో ఉంటుంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఈ వీడియో మీకు కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.